మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని 68 మంది లబ్ధిదారులకు మొత్తం 68,28,620 రూపాయల విలువైన చెక్లను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించడమే నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపశమనంగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వైద్య చికిత్స కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. 68 మందికి చెక్కుల రూపాన, 5 మందికి ఎల్ఓసి రూపాన సుమారు 59,60,000 చిల్లర అమౌంట్ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పేదల పాలిటి పెన్నిదిగా పేదలు ఈరోజు వైద్యానికి ఖర్చు చేసుకుంటున్నటువంటి అమౌంట్ని మీకు నేను అండగా ఉన్నాను, ధైర్యంగా మీరు హాస్పిటల్లో మీ యొక్క వైద్య సౌకర్యాల నిమిత్తం చూపించుకోండి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, పెద్ద అన్నగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం మా ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భం లేదు. ఈ సంవత్సరంన్నర కాలంలోనే సుమారు 750 మంది పైచిలకు, దగ్గర 7 కోట్ల పైచిలకు అమౌంట్ని మా నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత భారీ మొత్తంలో ఇన్ని వందల మందికి, వేలాది మందికి సాయం చేస్తున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఉండి మా ప్రాంతానికి అండగా నిలబడాలని, మా ప్రాంత పేద ప్రజలకు అండగా ఉండమని మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.